ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నిర్మాణం అవుతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊపిరి పోసేలా రూపుదిద్దుకోబోతా ఉంది. ఇటీవల జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ NHAI అధికారులు సిద్ధం చేసినటువంటి వివరణాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు, దీన్ని DPR అంటారు. ఇది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు పంపటం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతం మార్గం సుగమం కాబోతుందనే చెప్పాలి. మొత్తం 12 ప్యాకేజీలుగా విభజించి నిర్మించబోతున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు సుమారుగా 190 కిలోమీటర్ల పొడవుతోటి హైదరాబాద్ ORR ఏదైతే ఉందో అది 158 కిలోమీటర్లు, అంటే దానికంటే కూడా పెద్దదిగా ఈ ORR నిర్మాణం కాబోతుండటం ఒక విశేషంగా మనం చెప్పాలి. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా పారిశ్రామికీకరణ, పట్టణాభివృద్ధి లాంటి వాటికి కూడా ఈ అమరావతి చుట్టూ వేయబోతున్నటువంటి ORR దోహదపడబోతా ఉంది. ఈ ORRను 140 మీటర్ల వెడల్పుతోటి 6 వరుసల రహదారిగా నిర్మించబోతా ఉన్నారు. సర్వీస్ రోడ్లు, అనుసంధాన రోడ్లతో పాటు కృష్ణానది మీద 2 వంతెనలు, అటవీ ప్రాంతాల్లో ఒక 2 టన్నెల్స్, 2 సర్ప్ రోడ్లు కూడా ఇందులో ఈ ప్రాజెక్టులో ఉండబోతా ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 24,791 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 3,117 కోట్ల రూపాయలు. గతంలో కొన్ని నివేదికల ప్రకారం 16,310 కోట్లు, అలాగే 189.4 మీటర్ల పొడవు, 70 మీటర్ల వెడల్పు లాంటి వివరాలు ఉన్నప్పటికీ కూడా ఇటీవల అప్డేట్ల ప్రకారం కొంత ఈ స్కేల్ అయితే పెరిగిందనే చెప్పాలి. ఇది NTR, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలను అనుసంధానం చేస్తా ఉంది. 6 జాతీయ రహదారులతో ఇది కలుపుతా ఉంది. మనకు అందినటువంటి వివరాల ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పొత్తూరు సమీపంలో ప్రారంభమై కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వెలవర్తిపాడు వద్ద ముగుస్తా ఉంది. ఇది పూర్తి రింగ్ రోడ్డుగా రూపొందుతుంది. దీనిలో 23 మండలాలు, 121 గ్రామాల పరిధిని కవర్ చేస్తూ ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతా ఉంది. NHAI అధికారులు DPRను సిద్ధం చేసి ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి కూడా పంపటం జరిగింది. ప్రస్తుతం దాని ఆమోదం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేపో మాపో ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా విభజించడం ద్వారా నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తా ఉన్నారు. ప్రతి ప్యాకేజీలో నిర్దిష్ట భాగాలు ఉంటాయి. దీనివల్ల టెండర్లు, అలాగే నిర్మాణ ప్రక్రియ కూడా సులభతరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా 51 చిన్న వంతెనలు, 21 పెద్ద వంతెనలు, 19 అండర్ పాసులు లాంటి అదనపు సౌకర్యాలు కూడా ఇందులో భాగమని CRDA నివేదికలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అమరావతి ORR ప్రాజెక్టు రాజధాని అభివృద్ధికి ఒక కీలకమైనదిగా చెప్పాలి. హైదరాబాద్ ORRతో పోలిస్తే ఇది 32 కిలోమీటర్ల అధిక పొడవుతో ఉండటం వల్ల అమరావతి చుట్టూ విస్తరించినటువంటి పట్టణ ప్రాంతాలను మరింత సమర్థవంతంగా అనుసంధానం చేస్తుంది. హైదరాబాద్ ORR ఆర్థిక వృద్ధికి ఎలా ఉపయోగపడిందో పారిశ్రామిక హబ్బులు, IT సిటీలు, రియల్ ఎస్టేట్ భూము లాంటివి అదే విధంగా ఇవాళ అమరావతి ORR కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడి కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. కృష్ణానది మీద అక్కడ టన్నెల్స్ లాంటి ఫీచర్లు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా దాన్ని కాపాడే విధంగా, రవాణా సమయాన్ని తగ్గించే విధంగా, వ్యాపార కార్యకలాపాలు పెరిగే విధంగా ఇది రూపుదిద్దుకోబోతా ఉందనే చెప్పాలి. అయితే దీన్ని నిర్మించడానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సుమారుగా 24,791 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులో రాష్ట్ర వాటా 3,117 కోట్లు కావడంతో ఆర్థిక భారం రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది. గతంలో 2016లో DPR సిద్ధం చేసినప్పుడు 12,000 కోట్లుగా అంచనా వేసినా ఇప్పుడు ధరల పెరుగుదల అలాగే స్కేల్ విస్తరణ వల్ల ఖర్చు రెట్టింపు కావటం జరిగింది.
ఇది ప్రభుత్వానికి ఆర్థిక ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఉపాధి అవకాశాలు అంటే నిర్మాణ దశలో వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రింగ్ రోడ్ చుట్టూ పర్యాటకం వాణిజ్యం పెరిగిద్ది. రాష్ట్ర జీడిపి వృద్ధికి కూడా ఇది ఓఆర్ఆర్ తోడ్పడుతుంది. కేంద్ర ఆమోదం తర్వాత టెండర్లు పిలిచి 2026లో ఇది ఈ ఓఆర్ఆర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంటుంది. మొత్తం ఈ ప్రాజెక్టు అమరావతిని ఆధునిక రాజధానిగా మలచడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందంటలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఐ సమన్వయంతో దీన్ని వేగంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మరో ఆర్థిక హబ్గా అవతరించడానికి ఈ ఓఆర్ఆర్ నిర్మాణం అనేది దోహదపడబోతుందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం అమరావతికి ఇదొక మణిహారం అనే చెప్పాలి. దీని చుట్టూ రాబోయే రోజుల్లో దీని నిర్మాణం గనక పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు అమరావతితో పాటు చుట్టుపక్కల పట్టణీకరణ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఇక్కడ నివాసాలు ఏర్పాటవుతాయి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటిన తర్వాత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరగటం ద్వారా ఇక్కడ రైతులకు కూడా తమ యొక్క భూముల రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా రైతులకు కూడా మేలు చేసేటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కనుక పూర్తయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక కేంద్రంగా ఈ అమరావతి అనేది తీర్చిదిద్దబడుతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకో మనం ఉదాహరణగా తీసుకుంటే హైదరాబాద్ చుట్టూ నిర్మాణమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇవాళ హైదరాబాద్ చుట్టూ నిర్మితమైనటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా ఆ ఔటర్ రింగ్ రోడ్డు వలయం చుట్టూ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణతో పాటు టూరిజము, రియల్ ఎస్టేట్, వ్యాపార కార్యకలాపాలు ఇవన్నీ కూడా విస్తారంగా పెరిగిపోయాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ఖజానాకు కూడా అధిక ఆదాయం చేకూర్చి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇవాళ హైదరాబాదు ఓఆర్ఆర్ ద్వారా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అదే తరహాలో రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని చుట్టూ కూడా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం కనుక పూర్తయితే భవిష్యత్తులో ఇదొక ఆర్థికంగా అమరావతి రాజధానికి మేలు కలిగించే విధంగా ఉండబోతుందనేది ఈ నిపుణులతో పాటు ప్రముఖులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ ఓఆర్ఆర్ డిపిఆర్ కు అనుమతి మంజూరు చేయటం ద్వారా పనులు 2026లో ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధతోటి ముందుకెడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది.